కర్నూలులోని సస్య హోటల్లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ సర్జరీపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్ మాట్లాడారు. బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీ అంటే చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినడం. ఈ బ్రేక్వాల్ ఫ్లెక్సెస్ ఇంజురీలో చేతి నరాలు దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయని, అందులో ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ల వలన ఈ ఇంజురీ అవ్వడం చాలా సాధారణంగా అన్నారు. ముఖ్యంగా ఈ నరాల ఇంజురీ టీనేజ్ ఇండివిజువల్స్ లో ఎక్కువగా చూస్తుంటామన్నారు. ముఖ్యంగా 2-వీలర్ బైక్ రైడింగ్ లో ఈ విధమైనటువంటి సర్వంజరీ ఎక్కువగా చూస్తుంటామన్నారు. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రకాష్, ప్లాస్టిక్ సర్జన్ కన్సల్టెంట్. నాకు తెలిసి యాక్సిడెంట్స్ కూడా ఎలాగా అంటే 2-వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 2-వీలర్ బైక్ రైడింగ్ చేసే వాళ్ళలో, అందులో కూడా టీనేజ్ ఇండివిజువల్స్లో 20s, 30s, 40sలో ఉండేవాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఉండే ఇప్పుడు సోషల్ ఎకనామిక్ ట్రాఫిక్ జామ్కి ఈ ఇంజురీస్ అనేటివి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూస్తే కనుక ఇలా వస్తుండే అనమాట ఈ నర్వ్స్. ఓకే, సో అలా ఇంజురీస్ ఉంటాయి. కానీ ఈ నర్వ్ ఇంజురీస్ అనేది 5 రకాలుగా ఉంటాయి. టైప్ 1 నుంచి టైప్ 5 వరకు అనమాట. టైప్ 1, టైప్ 2 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అయిపోతాయి. కానీ టైప్ 3, టైప్ 3, 4, టైప్ 5 ఇంజరీస్ స్వతహాగా ఇంప్రూవ్ అవ్వవు. వాటికి సర్జరీ చేసి ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ పర్టిక్యులర్ బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజురీస్ మేనేజ్మెంట్ అనేది అందరూ డాక్టర్లు ఎక్కువగా చేయలేరు. అందరూ దీన్ని వెంచర్ చేయలేరు. కొంతమంది ట్రైన్డ్ సర్జన్స్ మాత్రమే దీన్ని చేస్తుంటారు. అందులో ఆర్థోపెడిషన్స్, న్యూరో సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ ఉండవచ్చు. అందులో కూడా వాళ్ళు దేంట్లో పర్టికులర్ డిసీజెస్ని మేనేజ్ చేసి దానికి ట్రైన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. అది చాలా వరకు ఈవెన్ డాక్టర్ పెటర్నిటీలో కూడా ఈ సర్జరీస్ ఎవరు చేస్తారు అన్న అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ కరెక్ట్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం డిలే అవ్వడం వల్ల వాళ్ళ రికవరీ అనేది లేట్ అయిపోతుంది, రికవరీ అనేది లేకుండా పోతుంది. సో మన ముఖ్య ఉద్దేశము ఎవరు చేస్తుంటారు, ఏ టైంలో మనం వాటిని అడ్రస్ చేయాలి, వాటి రికవరీ ఎలా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. సో చేతికి మామూలుగా 5 నరాలు సరఫరా చేస్తుంటాయి. C1 to T1 అనేసి, C5 to T1. సో ఆ నరాలు చేతికి సరఫరా చేస్తుంటాయి. అందులో షోల్డర్కి, ఎల్బోకి, హ్యాండ్కి అన్నీ కలిపి నరాలు ఉంటుంటాయి. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కనుక ఫోటోగ్రాఫ్ మీరు చూస్తుంటే పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్మల్గా ఉంది. ఎల్బో ముడుచుకుంటున్నాడు, చెయ్యి పైకెత్తుతున్నాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ అలాగే ఉంది. అంటే ఎల్బో ముడుచుకున్నప్పుడు చెయ్యి పైకెత్తినప్పుడు రైట్ హ్యాండ్ మాత్రం అలాగే ఉంది. అది సర్జరీకి ముందు. సర్జరీ తర్వాత చూస్తే కనుక రెండు కూడా